హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంతర్వేది ఫిష్ ల్యాండింగ్ సెంటర్కి వేటాడుకుని మత్స్యకారులు బోట్ల మీద వచ్చారు. ఇప్పుడు ఏమేమి చేపలు వాళ్ళ బోట్లలో ఉన్నాయో, వాళ్ళు ఏమి వేటాడికి వచ్చారో ఇప్పుడు మనం చూద్దాం రండి. ఏం చెప్పండి, అదే కోనామా? ఎలా ఉంది ఆట? పర్వాలేదా? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? అనకాపల్లి, నక్కపల్లి మండలం, నక్కపల్లి దగ్గర అమలాపురం ఉందా? ఓకే. తర్వాత ఇంకో చేప చూపించండి. ఏం చేపలు పడ్డాయి? అదేం చేప? నేడు చేప. బద్దం అంటున్నారు. బద్దమేనా? ఇది ఎలా ఉంటుంది రేటు? పెద్ద రేటు ఉండదా? ఓకే. ఇంకో వేరే చేప అదేం చెప్పండి? అబ్బా, రుచి కూడా బాగుంటుందా? అలాంటి వాళ్ళు తినకూడదా? ఏంటి, వాతం ఎక్కువ చేస్తుందా? దగ్గర చూపించండి కొంచెం. దగ్గర రుచి ఎక్కువ, రేట్ ఎక్కువ. తొందరగా మరి ఉంటే మాత్రం తొందరగా రాకపోతుంది. 6 నెలల్లో ఉన్న జబ్బులు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయా? తింటారా? కొంచెం బాగా చూపించండి. తర్వాత ఇంకో చేప ఏమి పడ్డా చూడండి. ఇదేం చేప? అభిలాష్ అంటారా? చాలా ఎక్కువ రేట్ వస్తుంది అనుకుంటా. తక్కువ అంటే ఏమి రాదు. సరిగ్గా చూపించండి. పైకి గిటార్ అంటున్నారు. ఇది అప్లేస్ అంటాము, మీరేం గిటార్ అంటే మరి అంటారు. సరే. ఇదేం చేప? చాలా పొడవుగా ఉంది. కదురా? కొవ్వాస్ కూడా అంటారా? కొంతమంది కదురా అంటారు, కొంతమంది కొవ్వాస్ అంటారు. ఓకే ఓకే. ఇంకోటి చెప్పు. చేయాలని చేప ఇదా? చూశారు, విన్నారా కదా ఫ్రెండ్స్. వీళ్ళు సముద్రం నుంచి ఏమేమి చేపలు ఏడాడికొచ్చారను ఇప్పుడు విక్రయించడానికి ఈ చేపలు పట్టుకెళ్తున్నారండి. చూడండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఏటాడికి వచ్చిన తర్వాత ఈ కూనాం చేపలు, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కదా, వీటిని పదేసి పట్టుకెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టి ఆక్షన్ పెడతారండి. ఓపెన్ ఆక్షన్ పెడతారు. ఇవి పైనుంచి కిందకి వేలంపాటు జరుగుతుందండి వీటికి. ఎందుచేతనంటే చాలామంది మన వ్యూవర్స్ వీళ్ళు అడుగుతున్నారు, అదేంటి పైనుంచి కిందకి పెడుతున్నారు, కింద నుంచి పైకి పెట్టాలి కదని చాలామంది వ్యూవర్స్ మనల్ని అడుగుతున్నారు. అయితే ఇక్కడ చాలా బోట్లు వస్తాయండి. సుమారు రోజుకు వచ్చి 200, 300 అలా బోట్లు వస్తూ ఉంటాయి. ఈ బోట్లలోనూ టన్నుల కొద్దీ చేపలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు వేటగాళ్ళు ఇవి, మత్స్యకారులు ఇవి చేపలు తొందరగా విక్రయించాలి కాబట్టి పైనుంచి కిందకి పాట పెడతారు. ఎక్కడైతే కొనుగోలుదారుడు ఆపుతారో అక్కడ వాటిని డబ్బులు ఇచ్చేస్తారండి. ఇగో చూడండి, ఇక్కడ పెడుతున్నారు కదా, ఇవి ఏం చేస్తారంటే ఒక రేట్ నిర్ణయిస్తారండి. ఇప్పుడు 50,000 ఉందనుకోండి, ఆ 50,000ని 500గా నిర్ణయించి అప్పుడు పాట పెడతారండి. పైనుంచి కిందకు వస్తారు అంటే ఇప్పుడు వీటిని 60,000 అనుకున్నారనుకోండి, 10 చేపలు 60,000 అనుకున్నాడు అనుకోండి, 60,000 కాంచి 59, 58, 57, 56, 55, 54 అలాగా ఇక్కడ కిందకి వస్తాడు. ఎక్కడైతే ఆపుతారో అక్కడ ఆ డబ్బులు ఇచ్చేసి ఈ చేపలను తీసుకెళ్ళిపోతారండి. అన్ని పాటలు కూడా అలాగే ఉంటాయి. కొన్ని చేపలకి 10% అంటే 100కి 10 రూపాయల కాడికి తీసేస్తారు. కొన్ని చేపలకు తీరు, కొన్ని చేపలకు తీస్తారండి. ఇగో చూడండి, ఈ చేపలన్నీ వరుస క్రమంలో పెట్టాడు. ఈయన విక్రయిస్తాడండి. ఎంతకాడి నుంచి వచ్చేటట్టున్నాడో మనం ఇప్పుడు చూద్దాము. ఈ ముందుగానే నిర్ణయిస్తారండి, చేప రేటుని నిర్ణయిస్తారు అండి. చూడండి, ఇప్పుడు ఈ 10 చేపలని కుట్టగా ఇప్పుడు వేలం పాట వేస్తాడండి.
మనం ఇప్పుడు విందాం ఎంత వస్తుందో, ఎంతగా నుంచి ఎంత కిందకు వస్తున్నాడో, ఇవి ఎంత వస్తాయో కూడా మనం ఇప్పుడు విందాం. 6 విన్నారు కదా ఫ్రెండ్స్, వీటిని 60,000 దగ్గర నుంచి కిందకి పాటేసుకొచ్చాడు. రివర్స్ కౌంట్ 33,000 దగ్గర ఆయన కొనుగోలు చేయడం, వ్యాపారస్తు కొనుగోలు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మత్స్యకారుల కష్టం ఒకసారి పరిశీలించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.